Why you might be offered an induction in pregnancy అని let's break it down. ఇండక్షన్ యూజువలీ మీ హెల్త్ లేదా బేబీ హెల్త్ గురించి ఏదైనా కన్సర్న్ ఉంటే న్యాచురల్గా లేబర్ స్టార్ట్ అవ్వడం కంటే బేబీ ఎర్లీగా పుట్టడం బెటర్ అనిపిస్తే సజెస్ట్ చేస్తారు. సమ్టైమ్స్ అది ఒక ట్రేడ్ ఆఫ్, బేబీ ఎర్లీగా రావడం వర్సెస్ ప్రెగ్నెన్సీ ఇంకొంచెం కంటిన్యూ అవడం. నార్మలీ బేబీ సేఫ్గా వూమ్లో ఎంత ఎక్కువ రోజులుంటే అంత బెటర్. లాస్ట్ వీక్స్లో బ్రెయిన్, లంగ్స్, లివర్, ఫీడింగ్ ఎబిలిటీస్ అన్ని బేబీకి మెచ్యూర్ అవుతాయి. చాలాసార్లు ఇండక్షన్ ఫ్యూచర్లో రిస్క్స్ రావచ్చు అని సజెస్ట్ చేస్తారు. కానీ ఆ రిస్క్ గురించి అయినా ఇండక్షన్ చేస్తే ఆ రిస్క్ రెడ్యూస్ అవుతాయా అనేదైనా రీసెర్చ్ కానీ ఎవిడెన్స్ కానీ అంత స్ట్రాంగ్గా లేకపోవచ్చు. అందుకే చాలాసార్లు ఇది మీ డిసిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఇండక్షన్ హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంది, వై నాట్? ఆర్ క్లియర్ బెనిఫిట్ లేకపోతే ఎందుకు చేయాలి? నెక్స్ట్ రీల్స్లో ఇండక్షన్ ఎందుకు ఆఫర్ చేస్తారు అనే కామన్ రీజన్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ కెన్ మేక్ కాన్ఫిడెంట్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్.